సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా జీబ్రా లెక్క తీసిన సినిమా డైరెక్టర్ గారు నిజంగా చెప్తే చాలా బాగుంది. సత్యదేవ యాక్టింగ్ మాత్రం ఇంట్లో చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇంతవరకు మనం చూడలేం సత్యదేవ యాక్టింగ్ ఇంత బాగా చేసిండు. లాస్ట్ టైం మనం ఒక మెగాస్టార్ చిరంజీవి ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాడు. ఈ ప్రీ రిలీజ్ అప్పుడు కూడా ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ కొడుతా నిజంగా చెప్తున్నా. నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టింది సార్ చిరంజీవి మెగాస్టార్. మీ బ్లెస్సింగ్ వల్ల నిజంగా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా. కానీ సినిమా కూడా ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు, చాలా బాగుంది. అంటే ఈ చూసుకుంటే బ్యాంకుకి సంబంధించిన ఒక దోపిడీ అంటే కాపాడడం అంటే సత్యదేవ్ వచ్చి సేవ్ చేయడం, పైసలు అనేది ఎలా సేవ్ చేయాలన్నట్టు, ప్రజలకు ఎలా పంచాలన్నట్టు ఒక చూపించిండు. అంటే ఎక్కడ బోరింగ్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇలా కేజీఎఫ్ విలన్ ఉన్నాడు, మెయిన్ విలన్. ఇలా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, విలన్ యాక్టింగ్. ఇంకోటి మన సునీల్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే ఎక్కడ మెసేజ్ మూవీ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ బోరింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే మనం మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా, అంతా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఆయన వచ్చే ఫుల్ బాటల్ మూవీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ ఉంది. సత్యదేవ్ సార్ మీరు చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టడం చాలా సంతోషమైన విషయం. బ్లాక్ బస్టర్ రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా. జీబ్రా ఇస్ లైక్ కోబ్రా, మామూలు లేదనమాట. కాటు గట్టిగా వేశారు, అసలు అదిరిపోయింది సినిమా. నాకైతే చాలా చాలా నచ్చింది, ఎంజాయ్డ్. నేను ఇవాళ చూసిన 2 సినిమాలు కూడా సూపర్ ఎంజాయ్ చేశా, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎక్కడ కూడా అంటే సెకండ్ హాఫ్ ఆ ప్లే ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి, ఆ గేమ్ ఉండాలి. ఆడుతూనే ఉన్నారు కంప్లీట్గా చివరి దాకా కూడా ఎంగేజింగ్గా. నిజంగా విశ్వక్సేన్ గారికి కంబ్యాక్ వచ్చింది, అండ్ ఈయనకు కూడా కంబ్యాక్ వచ్చింది సత్యదేవ్ గారికి. సో కంప్లీట్లీ హ్యాపీ, సూపర్ ఉన్నాయి. ఆ ఫాస్ట్ ఉంటేనే కదా మనకు కూడా ఎంగేజింగ్ ఉండేది. స్లోగా ఉందని చెప్పే కదా మట్కాన్ని బొక్క పెట్టారు సింపుల్గా. హీరో ఎవరి క్యారెక్టర్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది, అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రియా భవాని శంకర్ అవ్వచ్చు, సత్య గారి క్యారెక్టర్ అవ్వచ్చు, కామెడీ ఉంటుంది, రన్ అవుతుంది. అలాగే సునీల్ గారి క్యారెక్టర్, ఆయన సత్యరాజ్ గారి క్యారెక్టర్, డాలీ, ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు. ప్రతి ఒక్కరిది కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. డాలీ దాని నుంచి అదే. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ వాజ్ కంప్లీట్లీ థ్రిల్డ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ ఎంగేజింగ్గా ఉంటేనే కూర్చుని ఏంటి దొరుకుతారా ఈ థ్రిల్ ఉంది కదా, ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటేనే సినిమాలు ఇప్పుడు కంప్లీట్గా. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, బీజిఎం ప్లస్ సూపర్ అద్భుతంగా ఉన్నది. సూపర్ అద్భుతంగా వచ్చింది సినిమా. ప్రతి మూమెంట్ సూపర్, ఇంచు సూపర్ గా ఉన్నది. సినిమా ఎలా అనిపించింది? స్టోరీ ఎలా ఉంది? బాగుంది, బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. మీకు ఏం నచ్చింది? క్లైమాక్స్ లేకపోతే ఇంటర్వెల్? క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. ట్విస్ట్లు ఎలా ఉన్నాయి మూవీలో? నైస్, చాలా బాగా నచ్చింది. అంటే బాగా ఎంజాయ్ చేసాం మూవీ, కామెడీ అన్ని రకాలుగా. మీరు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు సినిమా. చాలా ఎందుకంటే ఇందులో మా బాబు తరుణ్, మా ఫ్రెండ్ బాబు. చాలా బాగుందండి సినిమా, చాలా బాగా నచ్చింది, చాలా బాగా బాగా ఎమోషనల్ అయినట్టు. బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా ఎమోషనల్ ట్విస్ట్లు బాగుంది. బాగున్నాయి. అవును, ట్విస్టులు బాగున్నాయి, క్లారిటీ మొత్తం చాలా బాగుంది సినిమా. బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.